నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టి ఆరంభం నుంచి శక్తి ఆరాధన కొనసాగుతుంది. ఆధ్యాత్మిక సీమలో శక్తి పూజకు విశేష ప్రాముఖ్యం ఉంది. వివిధ రూపాలతో వైవిధ్యమైన నామధేయాలతో జగత్కారక శక్తి వ్యక్తమైంది. ఆ అమ్మ నామాలు అనేకం, రూపాలు అనంతం. ఆ అవతార పరంపరలో అమ్మ ప్రకటించిన లీలా విభూతులలోని రూపమే కన్యకా పరమేశ్వరి అవతారం. వైశ్యుల ఇంట ఆడపడుచుగా ఆవిర్భవించి దుర్జన భయంకరిణిగా సజ్జన శుభంకరిణిగా వాసవి పరిడవెల్లింది. ఆ తల్లి నెలకొన్న దివ్య సన్నిధానం నందికొట్కూరు పట్టణ నడిబొడ్డిన ఉంది. ఈ క్షేత్ర విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. అఖిల లోకాలను సంరక్షించడానికి అమ్మ అనేక రూపాలలో వ్యక్తమైంది. అఖిల సిద్ధులలో ఏకీకృతమైన శక్తి రూపిణి కన్యకాదేవి. గర్వాంతుడైన రాజు అహంకారాన్ని పతనం చేసి తన లీలా వైభవాన్ని కన్యకాదేవి ప్రకటించింది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులతో త్రిశక్తి రూపధారిణిగా జగదంబ ప్రకటితమైంది. ఆ జగదంబ లీలా విశేషాలలో విశిష్ట రూపమే కన్యకాదేవి. సకల సిరి సంపదలు, సౌభాగ్యాన్ని అందించే వాసవీదేవి మూర్తిని నందికొట్కూరు క్షేత్రంలో ప్రత్యేకంగా అలంకరించి పూజాధికాల్ని నిర్వహిస్తారు. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సూరారులమ్మ అంటూ భక్తులచే కీర్తింపబడుతోన్న జగన్మాతకు పలు రూపాలు, పలు నామాలు. ఆ అమ్మని ఏ రూపంలో కొలిచినా అనుగ్రహిస్తుంది, వరాలందిస్తుంది, శరణన్న వారిని ఆదుకుంటుంది. అమ్మ ప్రతిరూపం జగన్మోహనమే. ప్రహ్లాదాన్ని, ప్రమోదాన్ని, పరవశాన్ని, పులకింతని తన పేర్లలో ఇముడ్చుకుని తరతరాలుగా భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తోంది అమ్మ. ఆ పరంపరలోని జగజ్జనని స్వరూపం, కోరిన వెంటనే వరాలందించే కల్పవల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పలు ప్రాంతాలలో భక్తజన సంరక్షణిగా కొలువుతీరి ఉంది. ఈ నేపథ్యంలోని దివ్య సన్నిధానం నందికొట్కూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం. కన్యకా పరమేశ్వరి కరుణారస గంగాజరీ వేద కుసుమ కాదంబరి పరమేశ్వరి రమేశ్వరి అఖిలేశ్వరి నిఖిలేశ్వరి నమో భువన సుందరి నమో ఇష్టకామేశ్వరి. ఆలయ ముఖమండపం ముందు పైన భాగంలో ఉన్న అమ్మవారి పలు అవతార ప్రతిమలు ఎంతో అందంగా దర్శనమవుతాయి. ఈ ఆలయ ముఖమండపం ఎంతో విశాలంగా పరమ శోభాయమానంగా ఉంటుంది. చిద్విలాసిని సుపర్వాణ సువాసిని సుందరతర సుహాసిని శ్రీ విద్యాక్షరవాసిని చిద్విలాసిని అష్టసిద్ధులకు మూలం. ఈ మండపంలో గర్భాలయ ప్రధాన ద్వారం పైభాగాన సప్తాశ్వరూఢుడై ఉదయ కిరణాలు ప్రకటితమైనట్లుగా సూర్యనారాయణుని చిత్రం గోచరమవుతుంది. బ్రహ్మ, విష్ణు, శివాత్మిక సృష్టి స్థితి లయకారిణి పరాశక్తి. ఆమె మొదటి రూపం దుర్గా, రెండో రూపం లక్ష్మి, మూడో రూపం వాగ్దేవి. ఈ ముగ్గురమ్మల అంశాల్ని తనలో నిక్షిప్తం చేసుకున్న జగజ్జనని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. సకల చరాచర జగత్తును తన లీలా సంవిధానముతో వివిధ అవతారాలతో మైమరిపిస్తుంది అఖిలాండేశ్వరి. ఆ దేవి అతులిత తేజో విరాజితంగా కన్యకాదేవిగా గర్భాలయంలో కొలువై భక్తులకు నేత్రపర్వం చేస్తుంది. గర్భాలయంలో అమిత తేజో సౌందర్య రాశిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దర్శనమిస్తుంది. త్రిభువన పరిపాల వాసవి
తామ్రలోహ మకర తోరణంలో రజత కిరీటధారిణి అయి కృష్ణవర్ణ ఛాయతో అమ్మవారి ముఖారవిందం కాంతులీనుతూ ఉంటుంది. ఆశ్రిత జనపాల త్రిభువన పరిపాల వాసవి శ్రీ కన్యగా ఆశ్రిత జనపాల త్రిభువన పరిపాల వాసవి సహస్ర సూర్య తేజోమయై అగుపించితివి విశ్వ. స్థానక భంగిమలో చతుర్భుజిగా ఉన్న అమ్మవారి ఎగువ కుడి చేతిలో చిలుక ఉంటుంది. అమ్మ కన్యకా పరమేశ్వరి ముఖారవిందం అత్యంత ఆకర్షణీయంగా, ముక్కుకు ముక్కెర, లలాటాన దిద్దిన తిలకం, సౌందర్యరాశిగా కన్యకాదేవి గోచరిస్తుంది. విశేషమైన రజతాభరణాలను ధరించిన అమ్మవారికి నిలువెత్తు పూలమాలలతో అలంకరించి మహాలక్ష్మీదేవికి ప్రతిరూపంలో నందికొట్కూరు కన్యకా పరమేశ్వరి భక్తులను అలరిస్తుంది. భక్త పరాధీన భవభయహరణ. అమ్మవారి మూల విరాట్ క్రింది భాగంలో కన్యకాదేవి ఉత్సవ విగ్రహం ఉంటుంది. నిత్యం కుంకుమ పూజలను ఈ విగ్రహానికి నివేదిస్తారు. విడిపించగరావ భవబంధములను విడిపించగరావ భక్తవత్సల అభయప్రదాత భక్తవత్సల అభయప్రదాత. దేవీ భాగవతంలో జగన్మాతను సర్వ చైతన్య రూపిణిగా కీర్తించారు. ఈ మహావిశ్వమంతటిని క్రమపద్ధతిలో కొనసాగింపచేస్తూ జగదీశ్వరి తన లీలా వైభవాన్ని చాటుకుంటోంది. ఓ తల్లి వలె సకల సృష్టిని సంరక్షిస్తూ తన మాతృత్వాన్ని ప్రదర్శిస్తోంది. రూపాలెన్నైనా కావచ్చు, ఆ లోకేశ్వరి ప్రకటించే దివ్యత్వం, దివ్యతత్వం ఒకటే. విశ్వ చైతన్య భావాన్ని మనం ఏ పరంపరలోనైనా భావించవచ్చు. స్త్రీ రూపంలోనైనా, పురుష రూపంలోనైనా, ఏ రూపంలోని స్థితిలోనైనా మనం ధ్యానించవచ్చు. సురగణవందిత పాపహరణ. అయితే ఆ చైతన్యం సత్యం, జ్ఞానం, ఆనందం అంటే సచ్చిదానందాల సమ్మేళనం. ఈ సచ్చిదానంద స్వరూపిణి శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవి సర్వ చైతన్య రూపిణిగా, అఖిలాండేశ్వరిగా, ఆశ్రిత జన సంరక్షణిగా నందికొట్కూర్ శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవి భక్తులను అనుగ్రహిస్తోంది. శక్తిని, శివతత్వాన్ని వేరువేరుగా దర్శించలేం. శివ చైతన్యాన్ని శక్తి ఎప్పుడూ ఆశ్రయించి ఉంటుంది. అందుకే జగన్మాత కన్యకా పరమేశ్వరి నెలకొన్న ఈ క్షేత్రంలో నగరేశ్వర స్వామిగా ఆ పరమేశ్వరుడు ఈ కన్యకా పరమేశ్వరి సన్నిధానంలో ప్రత్యేకంగా ఓ మందిరాన కొలువై ఉన్నాడు. రండి మనము తెలియ భాగంలో పార్వతీదేవి రజత కిరీటధారిణి అయి చతుర్భుజిగా దర్శనీయమవుతుంది. భక్తులు ఈ ఆది దంపతులకు మనసారా నమస్కృతులు చెల్లించుకొని వారి కృపను పొందుతారు. నందికొట్కూరు శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో నెలకొన్న మరో ఆలయం వేణుగోపాల స్వామి ఆలయం. శివకేశవుల అభేదానికి చిహ్నంగా ఇరువురు దేవుళ్ళు ఈ లోగిలిలో అలరారుతుంటారు. ఈ స్వామి పూజా వైభవాన్ని వీక్షిద్దాం. ఈ ఆలయంలో కొలువైన మరో దివ్యధామం శ్రీ వేణుగోపాల స్వామి సన్నిధానం. స్థానక భంగిమలో రజత కిరీటధారి అయి పంచలోహ మకర తోరణంలో మెడలో పూలదండలు ధరించి వేణుగానలోలుడై వెన్నదొంగారా నల్లనయ్యా రారా అన్నట్లుగా స్వామి రమ్యంగా రాజీవలోచనుడిగా దర్శనమిస్తాడు. ఈ పురుషోత్తముడు మురళీధరుడుగా నందికొట్కూరు క్షేత్రంలో వెలసి ఉన్నాడు. ముఖవన్నెతో ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನೇ ತೋರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ. అమ్మవారి సన్నిధికి ఇరువైపులా వరసిద్ధి గణపతి, మరో ప్రక్కన కుమారస్వామి దర్శనమవుతారు.
ఈ దేవాలయంలో ఎక్కడా లేని విధంగా కన్యకా పరమేశ్వరి వ్రతం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. కోటి పుణ్యాల పండించు తీవా శ్రీవాసవి దేవి పదకమల సేవా శతకోటి పుణ్యాల పండించు తీవా పరధామమును చేర్చు అరుదైన త్రోవా పరధామమును చేర్చు అరుదైన రంగురంగుల ముగ్గులు పెట్టి ప్రమిదలు వెలిగించి భక్తులు వరుసలో కూర్చుని పూజాధికాలు నిర్వహిస్తారు. ఆ వ్రతం వలన సకలాభీష్టాలు నెరవేరుతాయని మహిళా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి వ్రతం నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రులవుతారు. శుక్రవారాలు పర్వదినాలలో ఎంతో ఉత్సాహంగా ఎంతో వైభవంగా కోలాట నృత్యాలు చేసి ఆనంద డోలికలలో ఊగుతారు. సదయాంబికా పుణ్యపద సన్నిధాన. ఈ దేవాలయంలో మరో ప్రక్కన రావి వేప కలిసిన అశ్వత్థ నారాయణ వృక్షాలు దర్శనమవుతాయి. ఆ పచ్చని వృక్షరాజాల మొదలు భాగంలో పంచనాగ పడగల ప్రతిమలు నెలకొని ఉంటాయి. సంపన్నిధానము ఆ ప్రతిమలకు భక్తులు భక్తి శ్రద్ధలతో అర్చనాది కైంకర్యాలు సమర్పించుకుంటారు. వరదాయిని నామ గుణరూప ధ్యానము వరదాయిని. ఈ ఆలయం శివ కేశవ శక్తి క్షేత్రంగా అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. అద్వైత భావానికి అచ్చమైన నిర్వచనంలా భాసిల్లుతోంది. కర్నూలు జిల్లాలోనే కాక ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారి కృపకు పాత్రులవుతారు. సర్వే జనా సుఖినో భవంతు. పుణ్యాల పండించు తీవా శ్రీవాసవి. కర్నూలు నుండి గార్ఘయపురం 10 బొల్లవరం మీదుగా నందికొట్కూరు చేరుకుని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించుకుంటారు భక్తులు. శ్రీం హ్రీం క్లీం అనే 3 బీజాక్షరాలను భక్తిగా స్మరిస్తే అనుగ్రహించే పరదేవత ఆ జగదంబిక. ఆ జగాల నేలే చల్లని తల్లి రూప విశేషమైన కన్యకాదేవి కూడా తలుచుకున్నంతనే కాచి కాపాడే దేవత. సకల కామ్యాల్ని నెరవేర్చే కన్యకాదేవి చరణార విందాల్ని సభక్తికంగా ఆశ్రయిద్దాం. సకల కామ్య సిద్ధిని అనుగ్రహింపజేసే ఈ క్షేత్ర సందర్శనం భక్త జనావళికి ఆధ్యాత్మిక అనురక్తినే కాదు, ప్రకృతి సౌందర్యం వల్ల మానసికోల్లాసం కూడా లభిస్తుంది. శివశక్తి కేశవుల కృపా వైభవం మనందరిపై విశేషంగా ప్రసరించాలని మనసారా ప్రార్థిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.